ఈ గుత్తి పట్టణానికి రావటానికి ముఖ్య కారకులైన దైవజనులు న్యూ జెరూసలేం ప్రేయర్ హౌస్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గారైనటువంటి థామస్ అయ్య గారు పూణేలో ఘనమైన సేవ చేస్తున్నారు. వారు దేవుని కృప వలన అమ్మగారు జ్ఞానామణి అమ్మగారి యొక్క నడిపింపులో వారికి ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా ఈ గుత్తి పట్టణంలో ఇలాంటి సభలు ఏర్పాటు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరిచి ఒక అద్భుతమైన ఆలోచన ఇచ్చి ముందుకు నడిపించారు. ఈ వర్షాకాలంలో కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మీటింగ్కి సమయానికి వాతావరణం కూడా దేవుడు అనుకూలపరిచినకాయ స్తోత్రాలు కలుగును గాక. మన దేవుడు గొప్పవాడు, సర్వశక్తుల దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు. ఆయన మాటలు జీవము గలవి. ఆయన మాటలు మనం విన్నప్పుడు మనకు శక్తి కలుగుతుంది. మనుషుల మాటల వలన మనకి బలం కాదు, నిత్య జీవాన్ని మనం చేరలేం. దైవజనులలో నుండి దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడి మన సరిదిద్దాల, హెచ్చరించాల, తర్వాత ఆదరించాల. ఇవన్నీ ఉంటేనే వాక్యములో ఉన్నటువంటి ఆ నిత్యరాజ్యానికి మనం వెళ్ళటానికి మనము సిద్ధపడగలుగుతున్నాం. ఈరోజు చాలామంది దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఆదరణ కొరకు వస్తుంటారు, ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తారు. హెచ్చరించటం వాళ్ళకి ఇష్టం ఉండదు, దిద్దుబాటు వాళ్ళకి ఇష్టం ఉండదు. అలాగైతే ఒకలాగా విసుక్కుంటారు. కానీ యేసు ప్రభు వాక్యంలో ఆదరణ ఉంది, హెచ్చరించటం ఉంది, సరిచేయటం ఉంది, బలపరచటం ఉంది, నిత్యరాజ్యాన్ని సిద్ధపరిచే గొప్ప అనుభవాలు యేసయ్య మాటల్లో మనం వినగలుగుతున్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృప వలన ఈరోజు మీకు వాక్యం చెప్పడానికి ప్రభు నాకిచ్చిన కృప కొరకాయ దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథకర్త అయిన దావీదు 38వ కీర్తనలో ఒక మాట చెప్పాడు. 38:5 వచనం చూద్దాం. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు స్రవించుచున్నవి, దుర్వాసన గలవై స్రవించుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఈ మాట వ్రాసింది దావీదు. దావీదుని గురించి క్రైస్తవులకు తెలియని విషయం కాదు. ఒక గొర్రెల కాపరి దీన స్థితిలో ఉన్న దావీదును దేవుడు ఏర్పరచుకొని అభిషేకించి ఇజ్రాయిల్ యొక్క 12 గోత్రముల మీద రాజుగా నియమించాడు. ఎంతో కృతజ్ఞత గలవాడు, దేవుని స్తుతించే గొప్ప ఆరాధకుడు, చక్కని పాటలు పాడగలిగే మంచి వాయిద్యాలు, సితారాను చమత్కారంగా వాయించగలడు. ఆయన వాయించితే దురాత్మలు పట్టిన వాళ్ళు కూడా దురాత్మలు పారిపోయినట్లుగా లేఖనాలు చదువుతున్నాం. రాజుకు పట్టిన దుష్టశక్తి ఈయన వాయించితే పోయేది. ఇలాంటి అద్భుతంగా దేవుని చేత వాడబడిన వాడు దావీదు. ఆయన స్థితిలో, ఆయన జీవితంలో ఒక రోజున ఒక విచారకరమైన విషయాన్ని దావీదు ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటనగా, నా మూర్ఖత వలన, మూర్ఖం నా జీవితంలో కొన్ని సమయాల్లో ఈ మూర్ఖం మనుషులను వెంటాడుతుంది.
మూర్ఖంగా మాట్లాడుతుంటారు, మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు, గర్వాన్ని చూపిస్తారు. వారి పూర్వస్థితిని కొన్ని సమయాల్లో మర్చిపోతారు. దావీదు కృతజ్ఞత గలవాడు, ఎల్లప్పుడూ కూడా తన స్థితిని మర్చిపోలా. కానీ ఇక్కడ మనం చూస్తే మూర్ఖంగా జీవించినప్పుడు తన మూర్ఖత వలన కొన్ని గాయాలు ఏర్పరచబడ్డాయి ఆయన జీవితంలో. ఆ గాయము మానకపోవటం వలన అది పుండుగా మారి అది చెడిపోయి చీము పట్టి తర్వాత దుర్వాసన, చెడిపోయిన వాసన, ఎక్కడికి వెళ్ళినా సింహాసనం మీద కూర్చున్నా దుర్వాసనే, ప్రజల మధ్యలోకి వెళ్ళినా దుర్వాసనే, ప్రార్థనలోకి వెళ్ళినా దుర్వాసనే. అందుకంటాడు, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలకించుదాం. దావీదుకేనా ఆ గాయములు? మనకు లేవా? ప్రార్థన చేస్తున్నాము, వాక్యం చదువుతున్నాం, మీటింగ్లకు వెళుతున్నాం, గాయములు లేకుండానే మనం బ్రతుకుతున్నామా? గాయములు కొందరికి ఉండొచ్చు, దాని గురించి మనం ప్రార్థన చేయాలి. ఆ గాయములు మానిపోలాగా దేవుని సన్నిధిలో మనం అప్పగించుకొని మన బలహీనతలు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని కన్నీరు విడిచి ప్రార్థిస్తే దేవుడు కృప చూపించే దేవుడు. హల్లెలూయా! కృప వెంబడి కృపను గురించేవాడు, ఆయన దోషములను క్షమించువాడు, రోగమును కుదుర్చువాడు, ప్రేమ గలవాడు, దీర్ఘశాంతము గలవాడు. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. అలాంటి దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే, మనం మోకరించి ఉపవాసం ఉండి కన్నీరు కారిస్తే దయగల దేవుడు ఆయన మనకు రావలసిన కీడు రాకుండా, మనకు రావలసిన శాపం రాకుండా తప్పించగలిగే దేవుడు మన ప్రభు అయిన యేసు. హల్లెలూయా! అలాంటి యొక్క అభిషేకించబడినటువంటి దావీదు నా మూర్ఖత వల్ల కలిగిన గాయాలు అంటాడు. ప్రవక్త అయిన యెషయా 1వ అధ్యాయము 6వ వచనంలో గాయాల గురించి మాట్లాడుతున్నాడు, పుళ్ళు గురించి మాట్లాడుతున్నాడు. అవి ఎలాంటిగా చీము పట్టి పిండ పడకుండా ఉన్నాయో రాస్తున్నాడు. 1వ అధ్యాయము 6వ వచనం చదువుతారా అమ్మా? అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చెయ్యబడను లేదు. హల్లెలూయా! గాయములు, ఎక్కడ చూసినా గాయములు, పచ్చిపుళ్ళు, తర్వాత మూడోది దెబ్బలు, పచ్చిపుండ్లు, గాయములు. అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలముతో మెత్తన. దానికి 3 పాయింట్లు ఉంటాయి. మెత్తన చేయబడలేదు. ఇవన్నీ ఆత్మీయ అనుభవాలు. మనం తెలుసుకుంటే చాలా టైం పడుతుంది. తైలముతో మెత్తన చేయబడటం అంటే ఏంటో, కట్టబడటం అంటే ఏంటో లేఖనాల ప్రకారంగా మనము బైబిల్ స్టడీల్లో ఇలాంటి విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాం. అలాగా ప్రతివాడు, మనలో ప్రతివాడు అనే మాట రాస్తున్నాడు. గాయాలు, ఎందుకు ఈ గాయాలు ఏర్పరచబడ్డాయి? ఎప్పటి నుండి మానవుని జీవితంలో ఈ గాయములు ఏర్పరచబడ్డాయి అనంటే, దేవుని వాక్యంలో అనేక స్థలాల్లో ఈ గాయాల గురించి మనం చూస్తున్నాం. ఏదైనా తోటలో ఆదాము గాయపరచబడ్డాడు. ఎందుకు గాయపరచబడ్డాడు అంటే, దేవుడే అతని గాయపరిచాడు. దేవుడే అతని గాయపరిచి అతని యొక్క ప్రక్కలో నుండి ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు. అదే గాయాన్ని దేవుడు మరలా పూడ్చివేశాడు. చూడండి, దేవునికి స్తోత్రం.
అందుకే యోబు గ్రంథంలో ఉంది కదా, గాయపరచువాడు ఆయనే, గాయములు కట్టువాడును ఆయనే. దేవుడు గాయపరిచింది వేరు, మనంతట మనమే గాయపరచబట్టం వేరు. దేవుడు గాయపరిచిన దానికి అర్థం ఉంది, దేవుడు గాయపరిచిన దానికి గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. కానీ మన మూర్ఖత వలన మంచిగా జీవిస్తూనే, ప్రార్థన చేస్తూనే, ప్రభు చేతిలో వాడబడుతూనే కొన్ని సమయాల్లో మనమే గాయపరుచుకుంటున్నాం. దావీదు గాయపరుచుకున్నాడు. నా గాయములు అంటాడు. ఎందుకు ఈయన గాయమైంది? ఇంత ప్రార్థనాపరుడే, అభిషేకించబడిన వాడే, దేవుడు కోరుకున్నవాడే, దేవుని చేత నియమించబడిన వాడే దావీదు. ఇలాంటి దావీదు గాయాలు ఎందుకు ఏర్పరచబడ్డాయి? 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తే 11వ అధ్యాయం 1వ వచనములో ఆయన చేయవలసిన సమయంలో చేయవలసిన పని ఆయన చేయవలసిన పని చేయకుండా ఉండిపోయాడు. కష్టపడవలసిన సమయంలో కష్టపడకుండా, ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా, సాతానుతో పోరాడవలసిన సమయంలో పోరాడకుండా రెస్ట్ తీసుకున్నాడు. విశ్రాంతి కావాల్సి వచ్చింది ఆయనకి. అదే మనం చూస్తున్నాం. వసంత కాలమున, ఏ కాలం అంటది? వసంత కాలం. కాలాలు కొన్ని ఉన్నాయి. వసంత కాలమున రాజులు యుద్ధానికి వెళ్ళవలసిన సమయం అది. ఆ సమయంలో మోయాబుని పంపించాడు, యోవాబుని పంపించాడు మోయాబీల మీదకి. ఇజ్రాయేలులందరినీ పురికొల్పాడు, వాళ్ళని వీళ్ళని పురికొల్పాడు. కానీ తాను మాత్రం సిద్ధపడలా. ఈ రోజుల్లో చాలా మంది ఇదే చేస్తున్నారు. మీరు మారుమనసు పొందండి, మీరు రక్షించబడండి, మీరు అభిషేకించబడండి, ఇతరులు పురికొల్పుతున్నారు, కానీ తాము సిద్ధపరచుకోవట్లా. యేసు ప్రభు దేవాలయంలోకి వచ్చినప్పుడు క్రయ విక్రయములు చేయవారిని, పావురాలు అమ్మేవారిని వెళ్ళగొట్టాడు. పావురాలు అమ్మేవారు ఇతరులకు వ్యాపారం చేస్తున్నారు, కానీ వాళ్ళు ఉంచుకోవటలా. పావురాలంటే పరిశుద్ధ జీవితం, పావురం అంటే నిష్కల్మషమైన జీవితం, పరిశుద్ధత, పరిశుద్ధాత్మ. ఇటువంటి ఇతరులకి చేంజ్ చేస్తున్నారు, వాళ్ళు ఉంచుకోవట్లా. అందుకే యాకోబు రాస్తున్నాడు, ఇతరులకి ప్రకటించి, ఇతరులకి మనం బోధిస్తున్న కఠినమైన తీర్పు ఉందంటాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇతరులకు నేను ప్రకటించి నేను భ్రష్టుడైపోతానేమో. తన జీవితాన్ని గురించి ఆలోచించాడు. సహోదరి సహోదరుడా, దావీదు అంత పౌరుషం కలిగిన వాడు. యుద్ధం అంటే రక్తం ఉడికేదాని జీవితంలో శత్రువుల మీద పోరాడి సింహంలాగా పోరాడి గెలవగలిగే శక్తిమంతుడు, అభిషక్తుడు దావీదు. కానీ యుద్ధ సమయంలో, రాజులు యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో, శత్రులు ముట్టడి వేసినప్పుడు వాళ్ళని జయించవలసిన సమయంలో దావీదు వెళ్లకుండా ఇంటిలోనే ఉండిపోయాడు. అందరినీ పంపించాడు, అందరినీ పురికొల్పాడు, అందరినీ మీరెళ్ళండి. కానీ తాను మాత్రం ఇంటిలోనే ఉండిపోయాడు. దేవుని వాక్యంలో ఉంది, పరిశుద్ధ గ్రంథములో. మరి పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం, ప్రతిదానికి సమయం కలదు, ప్రతిదానికి సమయం ఉందంట. చదువుతారా వాక్యాన్ని? కీర్తన ఇది చదవండి ఆయన. ప్రతిదానికి సమయము కలదు, ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు ఆకాశమునకు ప్రతి ప్రయత్నమునకును సమయము కలదు. పుట్టుటకును చచ్చుటకును. 3:8 చదవండమ్మా. ప్రసంగి. ప్రేమించుటకును ద్వేషించుటకును అదిగో యుద్ధము చేయుటకును సమాధాన పడుటకును కష్టపడిన దానిని తమ కష్టం వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచితిని. హల్లెలూయా. ప్రతి దానికి సమయము కలదు, యుద్ధము చేయుటకు సమయము కలదు, సమాధాన పడుటకు సమయం కలదు. యుద్ధ సమయంలో ఆ సమయంలో ఆయన చెయ్యాల. అందువలన
అతని జీవితంలో అపజయం వచ్చింది. ఒక రోజున మిద్దె మీదకి ఎక్కాడు, తిరుగుతున్నాడు, అంతా వాకింగ్ చేస్తున్నాడు. తిరుగుతుండగా తన కనుదృష్టి చూడరాని ఒక దృశ్యాన్ని చూశాడు. అభిషక్తుడైన దావీదు యుద్ధానికి వెళ్లకుండా, ప్రభు సేవ చేయకుండా, ప్రభు పనిలో భారము కలిగి ఉండకుండా ఇంటిలో ఉండి నిద్రపోయి, పగలంతా నిద్రపోయి సాయంకాలం లేచాడు. ప్రొద్దుగుంగి సమయంలో పడక మీద నుండి లేచి ఆయన మేడ మీద తిరుగుతూ ఉండగా దూరములో ఒక దృశ్యాన్ని చూశాడు. నీ కన్ను దృష్టి చాలా ఇంపార్టెంట్. నీ కన్నులు ఇటు అటు చూడక చిన్నగా చూడాలని దేవుని వాక్యం ఉంది. చూడరా అనేటువంటి ఆ చెట్టును చూసి చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదన్న ఆ వృక్ష ఫలాల వైపు చూసి ఆ స్త్రీ పడిపోయింది. ఆ స్త్రీ దేవుని కృప నుండి, దేవుని యొక్క తోటలోంచి బహిష్కరించబడ్డారు. మనం ఏది చూడాలా? దేవుని చూడాలా, దేవుని వాక్యాన్ని మనం చూడాలా, పరలోక నూతన యెరూషలేమును మనం చూడాలా, పైనున్న వాటిని మనం చూడాలా, కిందున్న వాటిని చూశాడు. దావీదు మిద్దెని మీద నుండి పైన చూడకుండా కింద చూశాడు. క్రింద అంటే కొలస్సీయులకు రాసిన పత్రికలో ఉంది, భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచాడు. భూ సంబంధమైన వాటి మీద ఆలోచించడం ప్రారంభించాడు. అందువల్లనే తన జీవితంలో పతనం వచ్చేసింది. శోధనకు గురి అయిపోయాడు. ఎంత భయంకర విషయం చూడండి. అతడు చేసిన ఆ పొరపాటు వలన, ఆ చూడరాని దృశ్యాన్ని చూసి పాపంలో పడిపోయాడు దావీదు. శాపానికి గురి అయిపోయాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. దేవుడు సమస్తాన్ని చూసే దేవుడు. హల్లెలూయా. నరులను కన్నులారా చూచున్న దేవుడు. యథార్థవంతులు బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఆయనకు మరుగైంది ఏమీ లేదు. అంతరంగములు పరిశోధించువాడు ఆయన. పై రూపమే కాదు, అంతరంగములో ఆలోచనలు కూడా ఛేదించగలిగే శక్తి ఆయనలో ఉంది. అలాంటి దేవుడికి మరుగైంది లేదు. ప్రవక్తను పంపించి అతనిలో, దావీదులో ఉన్న పాపాన్ని ఎత్తి చూపించాడు. నువ్వు ఇది చేసావు కదా, నువ్వు ఇలా ప్రవర్తించావు కదా, నీకు కావాలంటే నేను ఇచ్చిందును కదా అంటాడు. అక్కడ నువ్వెందుకు ఈ తప్పు చేశావు? ఇది తెలియదు అనుకున్నావు, మరుగుగా చేశావు, నేను బహిరంగంగా నీకు శిక్ష విధించబోతున్నా. ఎంత భయంకర విషయం. వేరొకని భార్యని తీసుకొని వచ్చి నువ్వు ఇలా ప్రవర్తించావు కదా దావీదు. ఎంత భయంకరమైన స్థితికి వచ్చిందో గమనించండి బిడ్డలారా. ఆ మాట విన్న దావీదు కింద పడిపోయి, ప్రభువా నేను పాపం చేశాను, ఏడవటం ప్రారంభించాడు. కన్నీరు కారుస్తున్నాడు. దేవుని సన్నిధికి వెళ్తే చాలు ఆ పాపం ముందే వచ్చి కూర్చుంటుంది. ముందుగానే ఉంది, ప్రభువా నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయ్యా. ఏడుస్తున్నాడు 51వ కీర్తనలో. హిస్సోపు వలె నన్ను కడుగు ప్రభువా, హిమములే తెల్లగా నేను ఉండాలయ్యా. నేను పాపంలో పుట్టినవాడను, నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించిందయ్యా. ఏడుస్తున్నాడండి దావీదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ గాయపులు వచ్చినాయి? మూర్ఖంగా ప్రవర్తించాడు. దేవుని వాక్యంలో ఏముందో చూసారా? ఇదే శోధన, ఇలాంటి శోధనే యోసేపుకు వచ్చింది. పోతీఫరు భార్య యోసేపు మీద కన్ను వేసింది. యోసేపు ఒక మాట అంటాడు, నిన్ను తప్ప నా యజమానుడు సమస్తం నాకు అప్పగించాడు, నిన్ను తప్ప. ఎంత ఘోరమైన పాపము చేసి, దేవునికి విరోధమైన పాపం చేసి నేను ఎట్లు నిర్దోషిగా ఉండగలను?
నేను ఇది చేయజాలను. దేవునికి విరోధమైన పాపం. నేను దేవునికి భయపడివాడను, వాక్యానికి భయపడివాడను. దేవుడు అంటే నాకు భయం. దేవుని కృప వలనే ఈ స్థితిలో నేను ఉన్నాను. ఈ పాపం నేను చెయ్యజాలనని యోసేపు ధైర్యంగా చెప్పగలిగాడు. నీవొకని భార్యమైనందున నిన్ను తప్ప నాకు నా యజమాడు అన్నీ ఇచ్చేశాడు. మరి దావీదేం చేశాడండి? వేరొకని భార్య, ఒక నీతిమంతుడైన ఊరియా భార్యని తీసుకొని వచ్చి తను అసభ్యకరంగా ప్రవర్తించాడు. దేవుని వాక్యంలో ఏముందో చూడండి. పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో 6వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట ఉంది. తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. నీ పొరుగువాని భార్యను ముట్టువాడు, నీ పొరుగువాని భార్యను ముట్టువాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎంత భయంకర మాట! నాశనమగును. దావీదు జీవితంలో నష్టాలు కలిగాయి. పట్టపగలు తన కొడుకే అబ్షాలోమే మిద్ది మీద గుడారం వేసి దావీదు ఉప్పత్తులతో శయనించినట్లు లేఖనాలు చూస్తున్నాయి. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ స్త్రీ గర్భము ధరించే కుమారుడు కన్నది, ఆ కుమారుడు చచ్చిపోయాడు. ఎందుకు ఈ కష్టాలు? ఎందుకు ఈ శోధనలు? ఇవన్నీ గాయాలే కదా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాసం అయి ఉండొచ్చు, దేవుని బిడ్డవై ఉండొచ్చు. ఇటువంటి పాపం నీలో ఉన్నదా? ఇటువంటి ఆలోచనలు నీలోకి వస్తున్నాయా? అలాగున్నట్లయితే కన్నీరు కాచి ప్రార్థన చేయి. ప్రభువా, ఈ పాపం నుంచి నన్ను విడిపించు ప్రభువా. నువ్వు తప్ప ఈ శాపం నుంచి విడిపించేవాడు నాకు ఎవరు లేరని కన్నీరు కాచి ఉపవాసం ఉండి మొర్ర పెడితే క్షమించగలవాడు మన ప్రభువైన యేసయ్య. హల్లెలూయా. ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని క్షమించాడుగా. నేను నీకు శిక్ష విధింపనమ్మా, ఇక పాపం చేయొద్దు. కృపగలవాడు యేసయ్య, కనికర సంపన్నుడు, దయగలవాడు, దీర్ఘశాంతం గలవాడు. నువ్వు ఆయన యొద్దకు వస్తే నేనెంత మాత్రము ఆయనని త్రోసివేయను అని చెప్పాడు. ఎంత మాత్రము త్రోసివేయను. రహస్యంగా చేశాడు దావీదు. దేవుడు దాన్ని బహిర్గతం చేశాడు. కొన్ని రోజుల క్రితం కేరళ రాష్ట్రంలో సంఘటన జరిగింది. వాళ్ళ కొడుకులందరూ కూడా అమెరికా దేశంలో ఉన్నారు. చాలా డబ్బు సంపాదించి కోట్లున్నాయి. ఆ తల్లిని, వృద్ధురాల్ని పెద్ద భవనం కట్టి ఆ బిడ్డలు ఉంచి వెళ్ళారు. వాళ్ళ యొక్క మనముడు మెడ్రాసులో చదువుతున్నాడు. పేపర్లో వేశారు ఈ సంఘటన. పని మనిషి వచ్చింది. పని అంతా చేస్తూ పోతున్నప్పుడు, త్వరగా చెయ్యి, రేపు నా మనవడు వస్తున్నాడు, మెడ్రాస్ నుండి వస్తున్నాడు. మద్రాసు నుండి మెడ్రాస్ మోన్, మలయాళంలో మోన్ వస్తున్నాడు. నా మోన్ నాళ్ళకు ఒరువరార్ அவர் வந்து పోవార్, నీ నల్ల వేల చేయి, చక్కగా పని చేసి వెళ్ళు అని కొన్ని విషయాలు చెప్పాడు. సరే, ఆ పని మనిషి అన్ని చేసి వెళ్ళిపోయింది. రెండో రోజున ఆ ముసలమ్మని ఎవరో చంపేశారు. డబ్బంతా పట్టుకెళ్ళిపోయారు. కత్తులతో పొడిచి బెడ్రూమ్లో ఆ శవాన్ని ఉంచేశారు. పోలీసులు వచ్చారు. ఎంత అన్వేషించినా దొరకల. ఆ హంతకుడు ఎవరో, ఎలాగ దొరుకుతుంది, ఎవరికి చంపి ఉంటారని అలాగే బాగా ఎంక్వైరీ చేస్తే పని మనిషిని పట్టుకున్నారు. పని మనిషితో, నీవే ఆ డబ్బు దొంగిలించుంటావు, నీవే ఆమెను చంపుంటావు, రౌడీలు పెట్టుంటావు, ఆ వృద్ధురాలు కదా, బంగారం ఎంత పోయిందో అని ఎన్ని ఆమెను బంధించి అడిగితే ఆమె చెప్పింది, అయ్యా ఆ తల్లి నేనేమాత్రం చేయలా, ఏమన్నా తెలిస్తే చెప్పు అంటే అప్పుడు చెప్పింది, రేపు నా మనవడు మద్రాస్ మోన్ వస్తున్నాడు అని చెప్పింది. అయ్యా, మెడ్రాస్ మోన్ ఎక్కడ? మొత్తం తిరిగిస్తే అడ్రస్ దొరికింది. మెడ్రాస్ వెళ్ళారు. ఆ అబ్బాయిని పట్టుకున్నారు.
పట్టుకోగానే ఆ అబ్బాయి కరెక్ట్గా ఒప్పుకున్నాడు, నేనే చంపాను, వచ్చాను, ఎవరు లేరు, దొరకదనుకున్నాను, ఇది బయటికి రాదు కేసు అనుకున్నాను, చంపింది నేనని తన తప్పు ఒప్పేసుకున్నాడు. చూడండి బిడ్డలారా, పాపం దాగదండి. ఆకాను చేసిన పాపం దాగిందా? ఏమండి, అననీయ సప్పీరాలు చేసిన పాపాలు దాగాయా? పరిశుద్ధాత్ముడు తెలుసు, దేవునికి తెలుసు. పోలీసు వాళ్ళకి అంత పవర్ ఉంటే సర్వశక్తుల దేవుడు పరిశుద్ధాత్మ దేవునికి తెలియదా? మర్మాలు కనిపెట్టేవాడు ఆయన. హల్లెలూయా! నీ తలంపుల్లో రాక మునిపే ఆయన ఎరిగిన దేవుడు. దేవుని యొక్క సన్నిధిలో నీ పాపములు, నీలో ఉన్న ఆలోచనలు ప్రభు సన్నిధిలో చెప్పి ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందితే ప్రభుని రక్షిస్తున్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే దావీదుకి తన మూర్ఖత వలన కలిగిన గాయాలు దుర్వాసన గలవై, చెడు సాక్ష్యము సరిగా లేక అది దుర్వాసనతో స్రవిస్తుంది, విస్తరిస్తుంది. యోసేపులాగా నీ సాక్ష్యం సువాసనగా ఉండుగాక. అది మంచి సాక్ష్యంగా ఉండాలి, మంచి దేవుని బిడ్డగానే ఉండాలని ప్రభు కోరుచున్నారు. మరొక అనుభవాన్ని మనం చూస్తే లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఇతడు యెరూషలేములో ఉన్న వ్యక్తి. యెరూషలేములో ఉన్నటువంటి ఇతను ఒక రోజున యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి పరప్రాణముతో విడిచిపోయిరి. హల్లెలూయా! ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. రెండవదిగా, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచున్నాడు. ఎవరితడు? రక్షించబడిన వ్యక్తి, దేవుని ఆత్మను పొందుకున్నవాడే, మంచి సంఘములో ఉన్నవాడే, యెరూషలేమును సమాధానమగల పట్టణములో నివసించిన వాడు. యెరూషలేము మహారాజు పట్టణమైనది. యెరూషలేము ఉన్నతమైన స్థలములో ఉన్నది. యెరూషలేమును దేవుడు కోరుకున్నాడని బైబిల్ చెప్తుంది. యెరూషలేము నుండియే యెహోవా వాక్కు బయలువెళుతుంది. ఎంత మంచి స్థలమును విడిచి శాపగ్రస్తమైన యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచున్నాడు. దిగి అంటే యెరూషలేము ఉన్నత స్థితిలో ఉంది, యెరికో దిగు స్థానంలో ఉంది. లోకం కింద ఉంది, యెరూషలేమును పరలోకం పైనుంది. ఈ రోజు మనం రక్షించబడిన మనం యెరూషలేము అనే దేవుని సంఘములో ఉన్నాం. దేవుని సంఘములో ఉన్నటువంటి నీవు ఎన్ని వచ్చినా సంఘములోనే ఉండాలా. దేవుని సహవాసాన్ని విడవకూడదు. యాజకులు ఉన్నారు అక్కడ, ప్రధాన యాజకుడు ఉన్నాడు యెరూషలేములో. మన పాపములకు ప్రాయశ్చిత్తం అక్కడ దొరుకుతుంది. యెరూషలేములో ధర్మశాస్త్రం ఉంది, బోధకులున్నారు. ఇతడైతే అవన్నీ విడిచిపెట్టి లోకం కొరకెళ్తున్నాడు. లోకములో ఉందేంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము, ఇవి ఉన్నాయి లోకంలో. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాము. ఈ లోకములో వీటిని ఆశించి వెళ్ళిపోయాడు, దిగి వెళ్ళుచున్నాడు. ఎంతో మంది క్రైస్తవుల బిడ్డలారా, దేవుల్లో ఉండి ఇటువంటి లోకాశలు కలిగి, వ్యామోహాలు కలిగిన వారై, నేత్రాశ కలిగిన వారై లోకం వైపు వెళ్ళిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ అయినా, హింస అయినా క్రీస్తులోని నిలబడాలి కానీ లోకం వైపు వెళ్ళకూడదు. నీతిమంతుడు ఎన్ని శ్రమలు వచ్చినా కదిలించబడడు. అతడు స్థిరంగా ఉంటాడు, క్రీస్తులో ఉంటాడు. దావీదు అంటాడు కీర్తనలో, 16వ కీర్తన అంటాడు 8వ వచనంలో, నా గురి ఎల్లప్పుడూ
యెహోవా వైపే చూస్తున్నాయి, నా గురి ఆయన వైపు ఉన్నాయి, నేను అంతగా కదల్చబడను. ఇతడు కదల్చబడ్డాడు. శోధనలు తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక యెరూషలేమును విడిచి యెరికో పట్టణానికి విడిచిపోతే దొంగలు ఏం చేశారంటే, దేవునికి స్తోత్రం, దొంగల చేతిలోనికి చిక్కాడు. జాగ్రత్త దేవుని బిడ్డ, దేవుని విడిచిపెడితే నువ్వు లోకమైపు వెళ్ళావా, దొంగలున్నారు లోకంలో. దొంగల చేతికి చిక్కావనుకో, వాళ్ళు నిన్ను ప్రేమగా చూడరు. దొంగల చేతిలో నువ్వు పడిపోతే నువ్వు గాయపరుస్తారు. దొంగల చేతిలో నువ్వు ఉంటే నిన్ను నాశనం చేస్తారు. దొంగతనమును హత్యను నాశనము చేయటికే వస్తాడని యోహాను 10:10 చూస్తున్నాం. దొంగోడు బుద్ధి అంటే 3 విషయాలు. ఒకటోది దొంగతనం చేయడానికి వస్తాడు, నీలో వస్తువులన్నీ తీసేస్తాడు. రెండవది పొడిచి చంపేస్తాడు. మూడవది సర్వనాశనం, నిన్ను లేకుండా కాల్చేస్తాడు, అడ్రస్ లేకుండా. సాతాను చేసే పని అదే. ఇదే దొంగ ఏదైనా తోటలో పడ్డాడు ఒక రోజున. హల్లెలూయా చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అదే దొంగోడు వెళ్ళిపోయాడు. ఎలా స్టార్ట్ చేశాడు ఆ స్త్రీ దగ్గర? ఇది నిజమా, ఇది నిజమా అని స్టార్ట్ చేశాడు. చివరిగా ఆ ఏదైనా తోటలో మొట్టమొదటిగా ఆ దొంగల చేతికి చిక్కారు వీళ్ళిద్దరూ. మొట్టమొదటిగా చేసింది, వాళ్ళ బట్టలు దోచుకున్నారు. ఏదైనా తోటలో బట్టలు పోయినాయి వాళ్ళకి. ఎక్కడ కూడా ఈ యొక్క యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళుతున్న వాని యొక్క చేతిలో చెక్కబడిన తర్వాత అతనిలో ఉన్న బట్టలు దోచుకున్నారు. బట్టలు, యెరూషలేములో ఉన్న వారి బట్టలు విలువైనవి. యెరికో పట్టణం శాపగ్రస్తమైనది. దాని గుమ్మములు ఎత్తువాడు జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు అని రాయబడింది. యెహోషువ చెప్పాడు ఆ రోజున. ఈ శాపగ్రస్తమైన పట్టణానికి వెళుతున్న వారి జీవితంలో బట్టలు దొంగిలేస్తాయి. సైతాను నీ బట్టలు దొంగిలిస్తాడు. ఏంటి బట్టలు? శరీరమైన బట్టలు కాదు బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన బట్టలు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, పెండ్లి వస్త్రం, సన్నపు నార వస్త్రం, నీతి వస్త్రాలు. ఈ వస్త్రాలన్నీ కూడా దొంగిలిస్తాడు. వస్త్రాలు లేకపోతే దిగంబరివే కదా నువ్వు. ఏదైనా తోటలో సాతానుడు సర్ప రూపంలో వచ్చి వాళ్ళ వస్త్రాలు దొంగిలించడం వలన వాళ్ళు దిగంబరులైపోయారు. ఆదామా ఎక్కడున్నావు? అయ్యా, నీ స్వర విన్నప్పుడు నేను దిగంబరిగా ఉండి నేను దాక్కున్నాను. దిగంబరిగా చేస్తాడు బిడ్డ. ప్రభువు నీకు ఇచ్చిన రక్షణను కోల్పోతావు. ప్రభు ఇచ్చిన నీతి వస్త్రాలు కోల్పోతావు. ప్రభు ఇచ్చిన పరిశుద్ధమైన సన్నపనార వస్త్రాలు కోల్పోతావు. ఈ రాత్రి నీ వస్త్రాలు ఉన్నాయో లేకుండా సాతాను దొంగిలించాడో ఒకసారి పరీక్షించుకో. వస్త్రాలు లేవు, వస్త్రహీనుడుగా మారిపోయాడు. ప్రభు స్తోత్రం కలుగునగాక. బట్టలు దోచుకొని తర్వాత కొట్టారండి. శరీరమంతా గాయాలు. బట్టలు దోసుకొని పోతే కాదు, కొట్టడం ప్రారంభించారు. కాళ్ళు చేతులు విరగదీశారు. గాయాలు, బ్లడ్ కారిపోతుంది. దేవుళ్ళని తొలగిపోయిన వాళ్ళకి ఇదేనే బిడ్డలారా. పరమగీతంలో 5వ అధ్యాయం 7వ వచనంలో చూస్తున్నాం. ఆ షోలమతి, ఆ ప్రియురాలు తలుపు కొట్టుతున్నాడు. ప్రియుడు తలుపు తెరవమని తెరవకపోవటం వలన ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమో లేచింది, వెతుకుతుంది, వీధులకు తిరుగుతుంది. నా ప్రాణప్రియుడు కనిపించాడా? నా ప్రాణప్రియుడు కనిపించాడా? వెతుకుతూ ఉంటే ఎవరు మాకు దొరకలే, మాకు కనిపించదు అంటున్నారు. యెరూషలేము కుమార్తెలు అంటున్నారు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేంటి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, నేను గుర్తుపడతానంటుంది. కొంచెం దూరం వెళ్ళగా కావలి వారు ఎదురుపడ్డారట.
7వ వచనంలో చూస్తే కావలి వారు చదవండి. పట్టణములో తిరుగు కావలివారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ఎంత భయంకరమండి! గాయపరచబడ్డారు. ప్రియుడు కొట్టినప్పుడు, తలుపు కొట్టినప్పుడు తెరగపోతే, నీ హృదయం అనే తలుపు తెరగపోతే, నీ మనసు తెరగపోతే, నీ పాపాలు ఒప్పుకోకపోతే, పాపాన్ని నీ గూడు అనే గుండెల్లో దాచుకుంటే దేవుడు తడుతున్నాడు. నా బిడ్డ, తలుపు తెరు, హృదయం తెరు, నేను నీ వద్దకు వస్తాను, మనిద్దరము కలిసి భోజనం చేద్దాం. ఇదిగో తలుపునందు నుండి తట్టుచున్నానన్నాడు. తెరవట్లా ఈరోజు అనేక మంది. ఈ రాత్రి మీటింగులో తెరువు బిడ్డ. నీ పాపాలు ఒప్పేసుకో, నీ దోషమును ఒప్పుకో. అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, గాయపరచబడింది ఆమె. వారు కొట్టారు, గాయపరిచరి. సేమ్ ఇది కూడా యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తున్న వ్యక్తిని కొట్టారు, బట్టలు దోచుకున్నారు, కొట్టారు. కొర ప్రాణముతో విడిచిపోయారు. ఎంత ఘోరం అండి! కొర ప్రాణం ఉంది, కానీ కొర ప్రాణం ఎక్కడో ఉంది. ప్రాణం ఎక్కడో కొంచెం కదులుతుంది ప్రాణం. దేవుని వాక్యం చెప్తుంది అటువంటి వాళ్ళ గురించి. సార్దీస్ అనే సంఘాన్ని గురించి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నీవు జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడివి. కోమలోకి వెళ్ళిపోయావు. ప్రాణం ఎక్కడో ఉంది, కానీ ఏ లాభం? కళ్ళు చూడట్లా, దర్శనం లేదు, దైవ దర్శనం లేదు, వినబడట్లా, దైవ స్వర వినట్లా, దేవుని మహిమను చూడలేకపోతున్నావు. జీవిస్తున్నావు అనే పేరంతే. నీ మనోనేత్రాలు వెలిగించబడలా, దైవ సన్నిధిని చూడగలిగే నేత్రాలు లేవు. ఎందువల్ల? దానివల్ల ప్రయోజనం ఏంటి? ఈరోజు క్రైస్తవులు మీ దేవుని బిడ్డమని పేరుంది, ఆసక్తి ఉంది, కానీ దేవుని చూస్తున్నావా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీ మనోనేత్రాలు వెలిగించబడును గాక. ఈరోజు మనోనేత్రాలు వెలిగించబడి యేసయ్యను చూడగలిగే మహిమ, విశ్వాసం ఉండాలా. నువ్వు నమ్మితే మహిమను చూస్తావు. పేరుందంతేనండి. క్రైస్తవుడు అని పేరే, కానీ నువ్వు మృతుడివే. ప్రార్థన లేదు, భక్తి లేదు, దేవుని భయం లేదు, జీవిస్తున్నావంతే. ఏంటి ప్రయోజనం? సంఘంలో ఉన్న పేరే సంఘానికి, ఆ సేవకి ఏంటి ప్రయోజనం? నీ వలన పడిపోయాడండి అతడు. ఎక్కడ చూసినా గాయాలతో నిండిపోయాడు, కొర ప్రాణంతో విడిచిపోయారు. ఎందువల్ల జరిగింది? దేవుని నువ్వు తొలగిపోతే గాయాలు తప్పు. ప్రభు సన్నిధిని విడిచి లోకమై పడిపోతే, పిలుపుని మర్చిపోయి దేవుడిచ్చిన అభిషేకాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసి తృణీకరించితే, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? నిర్లక్ష్యం చేశాడు. గాయాలే. యోనా అనే వ్యక్తి ఉన్నాడు, యెహోవా సన్నిధిలోంచి పారిపోతున్నాడు, దేవుని సన్నిధిలో నిలబడకుండా పోయాడు. ఏమైంది? కష్టాలు, సముద్రం పొంగటం, చేప గర్భంలోకి వెళ్ళిపోవటం, ఇతరుల చేత తిట్టించుకున్నాడు. ఓ ఈ నిద్రపోతా లే! ఒక విశ్వాసిని, ఒక భక్తి పరుణ్ణి, ఒక ప్రవక్తని అన్యులు తిడుతున్నారండి. ఇంకేమొచ్చింది? లేచి ప్రార్థన చేయి. ఎందువల్ల ఈ సోదరులు? ఏమంటే ఇంత బలంగా వాడబడిన దైవజనుడు అండి యోనా. దేవుని సన్నిధిని విడిచాడు, దేవుని మహిమని విడిచాడు, దేవునికి లోబట్టం మర్చిపోయాడు. పారిపోతున్నాడు తర్షీషు పట్టణానికి. మెప్పుకి సన్మానాలు కోరుకొని బిలాములకు వెళ్ళిపోతున్నాడు. జరిగింది నష్టం కలిగింది. ఈరోజు అనేక మంది ప్రభువుని విడిచి వెళ్ళిపోయే వారికి గాయాలు తప్పవు, కష్టాలు తప్పవు. యెహోవాను విడిచి వేరొకరు అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయి, కష్టాలు వస్తాయి. ప్రాణం పోయినంత వరకు కూడా ప్రభు కొరకే నిలబడాలి, ప్రభు కొరకే నువ్వు జీవించాలా, ప్రభు సేవ కొరకు నువ్వు ప్రతిష్ఠించుకుంటే ప్రభుకు నిలబడు.
కొన్ని సంవత్సరాల క్రితం నేను విజయవాడలో సేవ చేస్తున్నా. 1972 సంవత్సరం, 52 ఏళ్ల క్రితం. చిన్న వయసు, మెడ్రాస్ నుండి అప్పుడే వచ్చా. అప్పుడు ఏసన్న గారు తిరుపతిలో సేవ చేస్తున్నారు. నేను, మేరీ సిస్టర్ గారు, మేరక్క గారు విజయవాడలో సిలోన్ పెంటెకోస్టల్లో మేము సేవ చేస్తున్నాం. ఆ సమయంలో మంచి కృపావరాలతో ఫైర్, అగ్ని మండుతుండేది. ప్రవచనాలు, దర్శనాలు. ఆ చిన్న వయసులోనే దేవుడు కృపించారు. నాకు పెద్ద పాస్టర్ గారు పిలిచారు. ఐజాక్, నాగార్జున సాగర్ని వీళ్ళు ఒకసారి రా, అక్కడ కుటుంబం ఉంది, వాళ్ళు దర్శించి ప్రేయర్ చేసి రమ్మని వెళ్ళటానికి మాత్రం ఛార్జీకి నాకు డబ్బులు ఇచ్చారు. సరేనయ్యా అన్నాను. సన్నగా ఉండేవాడిని. అప్పుడు నాకెంత వయసు, 20 ఏళ్ల వయసు ఉండొచ్చు, 19-20 సంవత్సరాల వయసు. చిన్న వయసులోనే ప్రభు పిలిచాడు సేవకి. అన్ని వదిలిపెట్టి వచ్చా. నేను చదివిన సర్టిఫికెట్ కూడా ఇప్పుడు నేను పాస్ అయ్యాను, 10th క్లాసు, నాకు తెలియదు. ప్రభు కొరకు వచ్చేసాను. సరే అని చెప్పి బస్ ఎక్కి నాగార్జున సాగర్ డ్యాంలో దిగా. రాత్రి 1 గంట. ఆ బస్ స్టాండ్ దగ్గరలో ఉండే చర్చ్ అన్నారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి అడిగాను. బస్ స్టాండ్లో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, తలగుడ్డ చుట్టుకొని కూర్చున్నాడు. అయ్యా, ఇక్కడ ఫేట్ హోమ్ ఉంది కదా, ఎక్కడ అని అంటే, వాళ్ళండి ఇక్కడే, ఎలాగెళ్ళు అన్నాడు. నేను వెళ్ళి వచ్చాను. దొరకలే నాకు అడ్రస్. మరలా వచ్చాను. ఏమండి నాకు దొరకలేదు, ఎలాగంటే నేను చూపిస్తాను నీకు అన్నాడు. సరే చూపించమన్నాను. తీసుకెళ్ళాడు. 4 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళాడు. అగాధంలో నీళ్లు సౌండ్ వినబడుతుంది. ఆ రోజుల్లో నాగార్జున సాగర్ యొక్క కాలువలో ప్రవహిస్తున్నాయి. ఆ సమయంలో బిడ్డలారా, ఆయన చెప్పాడు, ఆ బ్యాగులో ఏముందో కింద పెట్టన్నాడు. తాగేశాడు బాగా. కింద పెట్టాను. పెట్టిన తర్వాత నేను ఇప్పుడు 19 మందిని చంపేశా. 20వ వ్యక్తి నువ్వు. నిన్ను చంపి ఈ కాలంలో వేస్తాను, ఎక్కడికి వెళ్ళిపోతావో అడ్రస్సే ఉండదు అన్నాడు నవ్వుతూ. అప్పుడు నేనన్నాను, చీకటి, ఇద్దరే మాట్లాడుకుంటున్నాం. అయ్యా, నేను దేవుని సేవకుడండి. నువ్వు నన్ను కూడా కొట్టి చంపితే దేవదూతలు వస్తారు, పరలోకాన్ని తీసుకెళ్ళిపోతారు, నీకు మరణం తప్పదు. ఆ రోజున నిత్య నరకాగ్నిలో యుగ యుగాలు కాలిపోతావు అని ఆయనకి ప్రసంగం చేసి అక్కడ. ఎందుకంటే చర్చిలో మాకు ప్రసంగాలు ఎవరో. దేవునికి స్తోత్రం కలుగును గాక. రిఫరెన్స్లతో చెప్పేస్తున్నా. ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్తం. ఆయన ఆశ్చర్యపడ్డాడు నా మాటలకి. నేనే మార్గం, సత్యం, జీవం, యేసు తప్పు లేదయ్యా. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు ప్రభువు నమ్ముకో. కొట్టేసే నన్ను చంపు రెడీ అన్నా. ఏమండి, నీ మాట్లాడిన తర్వాత నాకేటో భయం పుడుతుందండి బాబు, నేను చంపనండి నిన్ను అన్నాడు. చంపకపోతే అడ్రస్ చూపిస్తావా అన్నా. చూపిస్తానన్నాడు. ఇక రాత్రి అంతా తిరిగే ఉండి అడ్రస్ కొరకు. చేతిలో కర్ర ఉంది. కుక్కలు ఎంటబడుతుంటే నాకు సెక్యూరిటీ గార్డుగా ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. వచ్చిన కుక్కనంతా కొడుతున్నాడు. నాకెంతో కాపుదల వచ్చేసింది. తెల్లవారుజాము 5 గంటలకి ఆ చర్చి కనిపెట్టాం. ఆ చర్చిలో బ్రదర్ గారు ఆయన లేచి ప్రేయర్లో ఉన్నాడు. ప్రభు లేపాడంట. నా కుమారుడు చాలా శ్రమలో ఉన్నాడు, లేచి ప్రార్థన చేయమంటే ఆయన ప్రేయర్లో ఉన్నాడు. ఉదయకాలం 5 గంటలకు వచ్చి, బ్రదర్ గారండి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్ అన్నాం మేము. అయ్యో ఎలాగొచ్చావు ఏంటి అని చెప్పి ఆయన నన్ను అడిగితే ఈయన అంటాడు, ఏమండి నా గురించి చెప్పకండి అంటాడు. చెప్పలే, కూర్చో, కాఫీ తాగి వెళ్ళిపోతే కూర్చోమని చెప్పి ఆయన కాఫీ ఇప్పించి ప్రార్థన చేసి వెళ్ళిపోతే కొన్ని రోజుల తర్వాత ఆయన మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆ సంఘంలో ఎర్రగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎటువంటి అపాయం మనకు రాదు. మన కాపాడువాడు కునకడు, నిద్రపోడు. హల్లెలూయా. అరచేతిలో మనం చెక్కున్నాడు యేసయ్య. కనుక ఎంత దేవుని మనం కలిగి ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న మీ జీవితాల్లో గాయపరచబడకుండా
దేవుని నుండి తొలగిపోకుండా మూర్ఖంగా మనం ప్రవర్తించకుండా మన గాయాలు లేని వారుగా ప్రభు సందులో సంపూర్ణంగా ఉండాలని రాత్రి దేవుని వాక్యం చెప్తుంది. మూడవదిగా చూస్తే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసు. చదవమ్మా. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. స్తోత్రం కొడి స్తోత్రం చెప్పండి యేసయ్యకి. హల్లెలూయా, ఆమేన్. మూడవది, యేసయ్య మన కొరకు గాయాలు పొందాడు. ఆ గాయాలు మన రోగాల్ని స్వస్థపరుస్తుంది. ఆయన ఏ పాపము చేయల, ఆయన ఏ నేరము చేయల. మన కొరకాయ గాయపరచబడ్డాడు యేసయ్య. ప్రవక్త యెషయా అంటున్నాడు, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. పేతురు అంటున్నాడు, ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందాం. ఆయన చేతుల్లో గాయాలు, ఆయన ప్రక్కలో గాయం, ఆయన తలలో గాయం, ఆయన కాళ్ళలో గాయం. ఈరోజు ఆ గాయాలను చూస్తే నీకు స్వస్థత. నువ్వు ఎటువంటి రోగివైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉన్నా నిన్ను స్వస్థపరచువాడు యేసయ్య. ఆయన తన చేతులు చాపి రమ్మంటున్నాడు. బిడ్డ, నీ రోగం డాక్టర్ల వల్ల కాకపోవచ్చు, మందుల వల్ల కాకపోవచ్చు, యేసయ్య గాయాల్లో స్వస్థత ఉంది. హల్లెలూయా. తోమాతో ప్రభు అదే చెప్తున్నాడు, తోమా నీ వ్రేళ్ళు నా ప్రక్కలో పెట్టు. నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసమయ్యుండు. ఆయన గాయములు చూచినప్పుడు శిష్యులు సంతోషించిరి. ఈరోజు యేసయ్య గాయాలు నీకు చూపిస్తున్నాడు. ఆయన జగత్పునాది వేయబడక మునిపే వధించబడిన గొర్రె పిల్ల నీ కొరకు, నా కొరకు, మానవులందరి కొరకై గొల్గోత కొండ పైన గాయపరచబడ్డాడు యేసు. ఈ రాత్రి నువ్వు ఎవరైనా సరే ఆయన వైపు చూడు. యేసు నీ కొరకు గాయాలు పొంది సిలువలో వేలాడుతున్నాడు. బిడ్డ, రక్తపు చుక్క కూడా ఆయన కొరకు ఉంచుకోకుండా నీ కొరకు కాచాడు. ఆ రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆయన పొందిన గాయాలు నేను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రాత్రి నువ్వు ప్రభువుని నమ్ముకుంటావా? నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా బాగు చేయగలిగే శక్తి యేసయ్యలో ఉంది. నశించిన దానిని వెదకి రక్షించడానికే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో పాపము లేదు. మన అతిక్రమాల నిమిత్తం నల్లగొట్టబడ్డాడు, మన దోషముల నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు. ఈరోజు ఆ గాయాలు నువ్వు చూస్తే నీకు స్వస్థత కలుగుతుంది, ఆత్మరక్షణ కలుగుతుంది, శరీర స్వస్థత కూడా నీకు కలుగుతుంది. ఆయన మనకున్నాడు, స్వస్థపరిచే దేవుడు. గాయములు స్వస్థపరచబడతాయి. ఆ గాయములలోనే మనకు విలువ, ఆ గాయములోనే మనకు శక్తి, ఆ గాయములోనే ఆరోగ్యం, ఆ గాయములోనే విశ్రాంతి, ఆ గాయములో నెమ్మది. ఆ గాయములు యేసు క్రీస్తు యొక్క గాయములు. హల్లెలూయా. ప్రభు నమ్ముకుంటావా ఈ రాత్రి? ఇదిగో ప్రభు నీ కొరకు తన చేతులు చాపుతున్నాడు. లోబడిన ప్రజల వైపు నా చేతులు చాపుతున్నాను అని ప్రభు పిలుస్తున్నాడు. ఈ రాత్రుడు ప్రభుని ప్రేమించి ఆయన వైపు తిరిగితే ప్రభు నీకు సహాయం చేస్తాడు. అందరు గట్టిగా యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని ఆదరించి, స్వస్థపరిచి, బలపరిచి ప్రభు రాకడ సిద్ధపరచునుగాక. ఆమేన్.